హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ షేడర్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే ఛానల్ లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఇంకా ఇప్పుడైతే నేను వాటర్ పట్టడానికి బకెట్ తీసుకెళ్తున్నానండి. ఎక్కువ బాటిల్స్ ఉంటాయి ఏంటంటే, సో ఇలా బకెట్లో వేసి తీసుకెళ్ళిపోతాను. సో ఈజీగా తెచ్చుకోవడానికి బాగుంటుంది, లేకపోతే సరిపోవట్లేదు అనమాట. ఒక చేతితో బిందె పట్టుకుంటాను, ఒక చేతితో అన్ని బాటిల్స్ సరిపోవద్దు. సో ఇంకా నైట్ టిఫిన్ చేసిన ప్లేట్ అయితే ఉండిపోయిందండి. మోస్ట్లీ అన్నీ క్లీన్ చేస్తాను. సో నాకు ఎప్పుడైనా నిద్ర వస్తే మాత్రం టిఫిన్ ప్లేట్లు అయితే మా వారు తినేటప్పటికి టీవీ చూస్తూ తింటారు, ఈ లోపలే పడుకుండిపోతాను అనమాట. సో అలా ఒక్కొక్కసారి ఉండిపోతుంది, లేదంటే మొత్తం అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి మ్యాక్సిమం. సో నాకు ఏదైనా మార్నింగ్ సింక్లో గిన్నెలు ఉంటే చాలా విసుగు వస్తుంది. సో వెంటనే క్లీన్ చేయాలి ఎప్పుడైనా. సో అదనమాట. సో నైట్ మనం అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది. సో ఈరోజు వెన్స్డే రోజునైతే ఇంకా అంత వర్క్ ఏమి ఉండదు, బట్ థర్స్డే రోజు నాకు హెవీ వర్క్ అయిపోతుంది అన్నీ ఒకే రోజు చేసుకుంటుంటేనే. అందుకోసం అయితే ఈరోజు కొన్ని పనులు చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే నాకు ఎక్స్ట్రా పని కూడా పట్టింది కాబట్టి, అంటే ఫిష్ అక్వేరియము, అలాగే మా టార్టాయిస్ క్లీనింగ్స్. టార్టాయిస్ అయితే మా పెద్దోడు చూసుకుంటాడులేండి, నేను అసలు అవి టచ్ చేయడం అంటే నాకు చాలా భయం. సో అందుకోసం అవి మా పెద్దోడు చూసుకుంటాడు. అక్వేరియం క్లీనింగ్ అయితే నేనే క్లీన్ చేయాలి. సో అందులో ఉన్న ట్రీస్, శాండీ, ఇంకా అవి స్టోన్స్ అవన్నీ సెపరేట్ చేసి, సో అవి క్లీన్ చేసి, సో మనకి పైకి నీట్గానే అనిపిస్తుంది, కానీ ఏదైనా సరే వాష్ చేసేటప్పుడు తెలుస్తుంది అనమాట జిడ్డుగా పట్టడం. మనకి కిచెన్ అయినా సరే మోస్ట్లీ నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ సో మనం క్లీన్ చేసేటప్పుడు తెలుస్తుందండి అది ఎంత జిడ్డు పట్టి ఉన్నదో అప్పుడు తెలుస్తుంది అనమాట. సో ఇది కూడా అంతే అనమాట. సో కిచెన్ కూడా క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. సో రెగ్యులర్ అంటే పీరియడ్స్ అయిపోయాక కొంచెం నీట్గా మొత్తం కిచెన్ క్లీన్ చేసుకుందామని అనుకుంటున్నాను అనమాట. అసలు కిచెన్ అయితే కౌంటర్ టాపే టైల్స్ క్లీన్ చేస్తాను, కానీ సో షెల్ఫ్లో అయితే క్లీన్ చేయలేదు. కొంచెం మంచిగా సర్దుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో నా పీత బుర్రకి ఏమీ తట్టట్లేదనమాట, కొంచెం ప్లేస్ ఎక్కడెక్కడ సర్దాలో. సో నేను నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను, కానీ కొంచెం క్రియేటివిటీ అయితే నాకు అంతగా రాదనమాట. సో ఏది ఎక్కడ పెట్టాలి అనేసి చాలా వరకు ఆలోచించి పెడతాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇది ఇక్కడ పెడితే బాగుంటుంది అన్న థాట్ అంత రాదు, చేస్తూ వెళ్తూ ఉంటానన్నమాట. మళ్ళీ ఇది ఇక్కడ పెడితే బాగుంటుంది, మళ్ళీ అది బాగాలేకపోతే తీస్తాను, అలా చేస్తానన్నమాట. ప్రస్తుతానికైతే కౌంటర్ టాప్ మొత్తం అన్నీ పెట్టేస్తున్నాను. సో అవి మొత్తం తీసేసి కింద షెల్ఫ్ల్లోకి సర్ది నీట్గా కౌంటర్ టాప్ ఖాళీగా ఉండేటట్టు చూద్దామని చూస్తున్నాను అనమాట. సో అన్నీ నీట్గా తోమేసి పెట్టుకుంటాను, కానీ కొంచెం అన్నీ ఈ కిచెన్లో అది మంచిగా సర్దాలి, షెల్ఫ్లు అవి కూడా. సో చిన్న కిచెన్ అది అందుకోసం స్పేస్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఇది వరకు బయట గిన్నెలు అయితే వాష్ చేసేదాన్ని. సో ఇప్పుడు ఏంటంటే బయట క్లీన్ చేస్తుంటే అదంతా కూడా చిరాకు జిడ్డు అయిపోతుంది. సో అదంతా మళ్ళీ కడగవలసి వస్తుంది. ఇంకా ఈవినింగ్ వరకు చీపురు పట్టుకుని, అందుకోసం ఇంకెప్పటికప్పుడు సింక్లోనే వాష్ చేసుకుంటున్నాను. దట్టు ఇంక వర్షాలు పడితే ఇంక బయట అసలు క్లీన్ చేయడం అవ్వదు కాబట్టి ఇంకా సింక్లో క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇదైతే చిన్న బేసిన్ కాబట్టి తోమేసుకోవచ్చు, బయట అయితే మొత్తం అదంతా క్లీన్ చేయవలసి వస్తుంది అనమాట. ఇంకా అందుకోసం ఇంకా సింకే అలవాటు పడిపోయాను. సో ఎప్పుడు గ్లాస్ ఉంటే అప్పుడు క్లీన్ చేసి పెట్టేసుకోవడానికి అనమాట. కాకపోతే కొంచెం తడి అయితే అవుతుంది, బట్ ఓకే, ఇంకా క్లాత్ పెట్టి తుడుచుకోవడం, మోపు పెట్టుకోవడం అలాగా అనమాట. సో ఇప్పుడైతే నేను ఇడ్లీ పెడుతున్నానండి. సో ఇంక మా లూసీ రూబీకి మనం తినకపోయినా డెఫినెట్గా ఫస్ట్ అయితే వాటికి టిఫిన్ పెట్టేయాలన్నమాట. సో అవి పాపం వెయిట్ చేస్తూ ఉంటాయి. సో అది ఇంకా అలాగైతే మార్నింగ్ రొటీన్ అండి. బాటిల్స్ అవి నీళ్ళు అయితే పట్టేసి వచ్చేసాను. సో ఇంకా పట్టేసి వచ్చానా వెళ్ళలేదో ఇంకా తెలీదు. ఇడ్లీ అయితే పెడుతున్నాను. సో అంటే 4-5 డేస్ అయిపోయింది కదా, ఏదో ఎప్పుడు చేశానని గుర్తుండదండి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి. సో అంటే టైం ఉంటే ఇడ్లీ పెట్టేసి వెళ్తాను, లేదు టైం అయిపోతుంది అంటే సో వాటర్ పట్టేసిన తర్వాత వేస్తాను అనమాట అలాగా. సో అది
ఇంకా కర్రీ ఈ టిఫిన్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మొబైల్ చూసుకుంటానండి. ఎందుకంటే టీ తాగుతూ ఆ మొబైల్ చూసుకుంటూ ఉంటాను. ఛార్జింగ్ ఉంటే కనుక, లేదు నైట్ మొత్తం చూసి 10 టైం వరకు చూసాను అనుకోండి, ఛార్జింగ్ ఉండదు. సో మార్నింగ్ లేచేటప్పటికి ఛార్జింగ్ ఉండదు అనమాట. నైట్ వాడకపోతే ఛార్జింగ్ ఉంటాయి. టీ తాగుతూ ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అవుతుంది అనమాట. ఒక్కొక్కసారి అనుకుంటాను ఆ టైం కూడా ఎందుకు వేస్ట్ చేసుకోవడం, ఏ ఆనియన్స్ కట్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అని అనుకుంటాను. కానీ మొబైల్ ఒక్కసారి టచ్ చేసామంటే సో గంటలు ఎగిరిపోతాయి అన్నమాట మనకి. సో అది మొబైల్ పక్కన పెట్టామంటే పని ఫట్ అయిపోతుంది. సో మొబైల్లో చేసే వర్క్ ఇంకా వ్లాగ్స్ అయితే అది వర్క్ కాబట్టి కంటిన్యూగా చేసుకుంటాను. సో అది ఇంకా ఇడ్లీ పెట్టేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట. సో ఇంకా మళ్ళీ ఒక 2 days తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. మా లూజీ రూబీకి సెపరేట్గా పెడుతున్నాను ఇడ్లీ. కాకపోతే ఈ లోపు మాకు ఎప్పుడైనా బద్ధకం వస్తే నేను కూడా అది ఇడ్లీ వేసేసుకుంటున్నాను. మా పెద్దోడికి కానీ వేసేస్తే ఇడ్లీ బ్యాటర్ తొందరగా అవుతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. వేస్తే 2 ఒకేసారి వేస్తాను. కాకపోతే ఇడ్లీ బ్యాటర్ తొందరగా అయిపోతుంది, దోశ బ్యాటర్ అలానే ఉండిపోతుంది. సో దోశ వేయడం ఈ సమ్మర్లో కిచెన్లో ఉండడం అంటే పెద్ద టాస్క్ అండి. అందుకోసం నేను దోశని అంత వేయట్లేదు అనమాట. అదే ఇడ్లీ అయితే మనం పెట్టేసుకొని వచ్చేయచ్చు. సో అది ఇంకా ఇప్పుడు ఇప్పుడైతే టీ పెట్టుకుని తాగేసి ఇంకా బ్లాగ్ అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తానండి. సో స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం అయితే మర్చిపోవద్దండి. కొత్త వాళ్ళు అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఈరోజు అయితే చికెన్ కర్రీ అనమాట. చికెన్ ఇది గ్రేవీ కర్రీలా చేశానండి. చాలా బాగా వచ్చింది. బట్ ఆ రోజు అయితే చికెన్ వండుకున్నాం కానీ మేమైతే అసలు తినలేదనమాట. సో యాక్చువల్గా ఏంటంటే నాకు ఫంక్షన్ భోజనానికి వెళ్ళాను. చిన్న ఫంక్షన్ అనమాట, మెచ్యూరీ ఫంక్షన్ భోజనానికి అయితే వెళ్ళాను. సో మా వారు కూడా వస్తానని ఆయన కూడా ఫంక్షన్కి వెళ్ళారు. సో మా పెద్దోడు ఒక్కడే తిన్నాడు అనమాట. సో నైట్ కూడా మేము ఈ సమ్మర్కి ఏంటంటే నైట్ కూడా తినలేకపోతున్నాం అనమాట. సో ఆఫ్టర్నూన్ హెవీగా తినేసి వచ్చాం కాబట్టి ఇంకా నైట్ అస్సలు తినలేకపోయాము. ఇంకా చికెన్ 2 days అయితే మా లూసీ రూబీకి పెట్టాను అనుకోండి, అవి అస్సలు తినట్లేదు. సో సమ్మర్కో ఏంటో కానీ సో తినట్లేదు అనమాట. సో ఇంకా మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారనుకో ఇంకేదో గొడవ పెట్టుకుని వస్తారండి. ఏదో ఒక ఫైటింగ్ ఉంటుంది అనమాట. సో దేనికోసం వెళ్ళారంటే అక్వేరియం సంథింగ్ ఫిష్కి ఫుడ్ అయిపోయింది, ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళారనమాట అక్వేరియం కోసం. సో దానికోసం మా వాళ్ళు ఫైటింగ్ మామూలుగా ఉండదు. సో నేను ఇంకా అది వదిలే ఇంకా సో ఇంత నీట్గా కనిపిస్తుంది కానండి మా కష్టం చాలా ఉందన్నమాట. 1 hour పట్టేసింది. సో ఫిష్ అక్వేరియం మరీ జిగురుగా ఉంటుంది. స్క్రబ్బర్తో మనం వాష్ చేయకూడదు, సోప్ కానీ ఏమీ పెట్టకూడదు. సో నేను జస్ట్ రాళ్ళుప్పుతోనే క్లీన్ చేస్తానన్నమాట. ఈ 2 కూడా రాళ్ళుప్పుతో క్లీన్ చేసుకుని మనకి స్టోన్స్ సెపరేట్ బౌల్లో వేసుకుని, శాండ్ సెపరేట్గా వేసుకుని, ట్రీస్ సెపరేట్గా పెట్టుకుని వాష్ చేసుకోవాలి. సో అలాగే వేరు బౌల్స్లో వేసుకుని సెపరేట్ చేసుకుని ఫస్ట్ చిన్నది క్లీన్ చేసుకుని తర్వాత పెద్దది క్లీన్ చేసి, సో అలాగే నేను టేబుల్ మీద కూడా 2 క్లాత్లు పెట్టుకున్నాను వీక్లీ వన్స్ మార్చడానికి. సో ఇదే 1 week తర్వాత ఇంకొకటి వేద్దాం అన్నట్టుగా, ఒక్కటే కంటిన్యూగా వేస్తే మరి పాడైపోతుంది, బాగోదనేసి. సో ఫైనల్గా అయితే ఎంత కష్టపడి దీన్ని అయితే సో మంచిగా రెడీ చేసామండి. అక్వేరియం నాకు ఇలా మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో బాగుంటే పర్లేదు. సో యాక్చువల్ ఇప్పుడు అంత పెద్ద కొనే అంత బడ్జెట్ కూడా లేదు కాబట్టి చిన్నదాన్ని మంచిగా డెకరేషన్ చేసుకున్నాను తక్కువలోనే. సో 100-200 లోపల అంతా కూడా సెట్ అయిపోయింది అనమాట. అక్వేరియం కొన్నది కాదు కాబట్టి జస్ట్ స్టోన్స్కి, ఫిష్కి, ట్రీస్కి 20-30 రూపీస్ అంతే అండి అవి. సో కానీ లుక్ అయితే మంచిగా కనిపిస్తుంది. సో ఇంకా పూజ మందిరం కూడా క్లీన్ చేసేసుకుంటాను ఈరోజే. సో అక్వేరియం క్లీనింగ్ అయితే అయిపోయింది. పూజ మందిరం కూడా క్లీన్ చేసుకుందామని అనుకుంటున్నాను, చూడాలి. సో పూజ మందిరం కదా రోజు ఫుల్గా డస్టింగ్ చేసేసానండి. రూమ్స్ అన్నీ కూడా డస్టింగ్ చేసేసాను అనమాట. సో షెల్ఫ్లన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని మొత్తం అన్నీ కూడా నీట్గా తుడిచేసుకున్నాను. ఇంకా థర్స్డే రోజున అంత ఉండదనమాట. సో చిన్న చికెన్ పీస్లు అవి తీసారండి ఈవినింగ్ టైం అనమాట ఇప్పుడు. సో ఏంటంటే
చికెన్ సూప్ చేసుకుందాం, వేడివేడిగా తాగాలనిపిస్తుంది. ఈ వర్షం ఏంటంటే ఒకసారి వర్షం పడిపోతుంది, కూల్గా అయిపోతుంది క్లైమేట్, మళ్ళీ వర్షం, సో మరి ఎండ వస్తుంది అనమాట. సో అలా ఉంటుంది కదా. సో ఇప్పుడు కొంచెం క్లైమేట్ కూల్గా ఉంది బయట. ఇప్పుడు లైట్ వేసానండి అంత వెళ్తారు రావడానికి. సో అందుకోసం చికెన్ సూప్ చేసుకుని వేడిగా తాగాలనిపిస్తుంది. అందుకోసం అయితే క్యారెట్ కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇలాగా ఎంత పని చేసినా మనకు నచ్చింది ఏదో ఒకటి చేసుకుని తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. సో ఇంక పిల్లలకి ఇంక ఈరోజు స్నాక్ అయితే ఇలా సూప్ చేసి పెట్టేస్తున్నానండి. సో మార్నింగ్ చికెన్ని కొంచెం తీసి పక్కన పెట్టేసి దాన్ని సూప్ చేసేస్తున్నాను అనమాట. సో మార్నింగే ఒకటి డిసైడ్ అవుతాను. సో ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఏంటి, సింపుల్గా అయిపోవాలి, వాళ్ళకి క్వాంటిటీ తక్కువ ఉండాలి, మళ్ళీ ఎక్కువ చేసినా తినరు పిల్లలు. సో అందుకోసం కొంచెమే చేస్తాను, అది నాకు యూజ్ అయ్యేది, వాళ్ళు తినేది, ఇలా ఇన్ని చూసుకొని చేసుకోవాలి. సో ఏది పడితే అది చేసినా వేస్ట్ అవుతుంది. సో అన్నీ చూసుకొని చేసుకోవాలన్నమాట. మా లూసి రూబీకి బాతింగ్ చేపిద్దాం అనుకున్నాను కానీ బట్ అవ్వలేదన్నమాట. ఇంకా నాకు ఓపిక నశించిపోయింది. సో చూసారా, ఫంక్షన్కి మార్నింగ్ వేసుకుంటే జుట్టు సో ఈవినింగ్కి చల్లా చెదరైపోద్ది అనమాట. అందుకే ఈవినింగ్ టైంలో వేసుకుంటాను, మార్నింగ్ అంతా కొప్పు పైకి పెట్టేసి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరొక మంచి వీడియో కలిసి టేక్ కేర్, బై బై.